క్రొత్త నిబంధనలో అలాంటి వాళ్ళు కనబడతారు. ఒక పౌలు, శీల కనబడతారు. తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఏం చేస్తున్నారంట, ఫుల్ కోటింగ్ ఇచ్చారు జైల్లో వేసి. రక్తపు మడుగులో ఉండి ఏం చేస్తున్నారంట, వాళ్ళు పాటలు పాడుతున్నారంట దేవునికి. అసలు ఆ సందర్భం చదువుతుంటే ఎంత బాగుంటుంది. నిజమైన భక్తుడు, నిజంగా దేవుణ్ణి ఆరాధించాలనుకున్నవాడు, నాకు మంచి టైం దొరకట్లేదండి దేవుణ్ణి ఆరాధించడానికి అనడు. ఏ టైంలోనైనా సరే నేను దేవుణ్ణి ఆరాధించగలను, ఏ టైంలోనైనా సరే ఆరాధించగలను. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. పౌలు, శీలలు అదే చేశారు. ఒకసారి చదువుదాం అపోస్తలుల కార్యముల గ్రంథం. ఆ మాటలు మనం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు జన సమూహము పౌలు, శీల అనే వారి మీదకి దొమ్మిగా వచ్చేసి న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగేసి బట్టలు ఊడదీసేసి బెత్తములతో కర్రలతో కొట్టాలని ఆజ్ఞాపించేశారంట. కర్రలతో కొట్టేశారు. నెక్స్ట్, వారు చాలా దెబ్బలు కొట్టి బాగా కొట్టేశారు. ఇద్దరిని, పౌలును, శీలను బాగా కొట్టేసి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో వేసి వారి కాళ్లకు బొండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును, శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు చేసేది ఏంటి చెప్పండి. ఎంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు. చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నారంట, ప్రార్థనలు చేయొచ్చు, పాటలు పాడుతున్నారంట, చుట్టూన్నోళ్ళు వింటున్నారంట. మళ్ళీ అలాంటి పరిస్థితిలో ఆ ధైర్యం ఉంటుందా మనకు? ఆ ధైర్యం ఉంటుంది చెప్పండి. ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న నష్టం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా భక్తి కోల్పోద్ది. మనసంతా వేరే వాళ్ళపైకి వెళ్ళిపోద్ది, వాళ్ళని తిట్టడానికో నిందించడానికో. పౌలు, శీలలు బాగా కొట్టేశారు మమ్మల్ని అని కొట్టిన వాళ్ళని తిట్టుకోవట్లా, అట్లా కూడా టైం వేస్ట్ చేయట్లా. అది మనం ఆలోచించాలి. అసలైతే కొట్టిన వాళ్ళకి జ్ఞాపకం రావాలి కదా, మేమేం తప్పు చేసాం రా. అది మూలను కూర్చొని మూలుగుతూ ఉంటారు చాలామంది కదా. ఇన్ని మాటలు అన్నారు మమ్మల్ని, అన్ని మాటలు అన్నారు, ఇలా చేశారు, అలా చేశారని వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తుంటారు. పౌలు, శీలలు వాళ్ళని కొట్టిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవట్లా, వారిని అవమానించిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవట్లా. మా తప్పు లేకపోయినా సరే మమ్మల్ని ఇంతగా బాధ పెట్టారు, మీరు నాశనం అయిపోతారా అని వాళ్ళని జ్ఞాపకం చేసుకుని టైం వేస్ట్ చేయట్లా. ఏం చేస్తున్నారు, దేవునితో గడిపే ఒక ప్రశాంతమైన సమయం మనకు దొరికింది. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడతాను. శీల ఎత్తుకుంటావా పాట? ఎత్తుకో. పౌలు నువ్వు పాడి సరే పాడు. ఇద్దరు మంచి గొప్ప అనుబంధం అలా ఉండాలి. మన బంధం ఎలా ఉంటుందంటే, నువ్వు పాడరా, నువ్వు పాడు, నువ్వేం చేస్తావు, నీ పాట నీదే, నా పాట నాదే, ఎవరి పాటలు వాళ్ళే. మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఇది నేను మాత్రమే పాడతాను, ఇది నువ్వు మాత్రమే పాడు. మన వల్ల ఎవరికీ బుద్ధి రావద్దు. అలా పాడితే మనకు కూడా బుద్ధి రాదు లాస్ట్ దాకా. ఆలోచించండి. ఆ సిచ్యువేషన్లో కూడా టైం వేస్ట్ చేయట్లా, నో టైం వేస్ట్. సమయాన్ని వృధా చేయకూడదు. శిల పాడేద్దాం, పాటలు పాడుకుందాం. వింటున్నారు కదా ఖైదీలు, పాడదాం. మనదేం పోయింది, ఇన్ని దెబ్బలు తిన్నాం, మహా అయితే ఇంకో 2 దెబ్బలు కొడతాడు అంతే. పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. నిజంగా ఆ రోజు జరిగింది క్రిస్మస్ అక్కడ. అది నిజమైన క్రిస్మస్ అంటే. అలా జరుగుద్దాం మన క్రిస్మస్.
మన క్రిస్మస్ హంగులు, ఆర్భాటాలు, బిర్యానీలు. ఇది మన క్రిస్మస్. వాళ్ళ క్రిస్మస్ ఏంటి? దెబ్బలు, రక్తం, జైలు, ఇంకా అవమానాలు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు. ఆ సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించడం, అది వాళ్ళ క్రిస్మస్. మనకి వాళ్ళకి ఎంత తేడా ఉంది చూడండి. మనమేమో సంతోషకరంగా ఉండటానికి రోజులు వెతుక్కొని ప్రార్థన కూటములు పెట్టుకుంటాం. వాళ్ళు వెతుక్కోట్లా. ఉన్న సమయంలో దేవుని స్తుతించేద్దాం, చచ్చిపోయాం, తర్వాత సంగతి. బాగా కొట్టారు కదా, ఇంకో 5 నిమిషాలు చచ్చిపోతామేమో, ఈ 5 నిమిషాల్లోనే దేవుణ్ణి స్తుతిద్దాం, చచ్చిపోతాం తర్వాత. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటారు. ఆలోచించండి. మన ఆత్మకు మనం క్షేమాన్ని ఇవ్వగలగాలి. ఎప్పుడో చేద్దాం, ఎప్పుడో చూద్దాం, అప్పుడు చేసేద్దాం, వద్దు. ఇదే మన టైం, ఇప్పుడే మన టైం. అప్నా టైం ఆయగా. ఆయగా ఎప్పుడు ఆయగా అనుకుంటే అది జాయగా అయిపోద్ది, వెళ్ళిపోద్ది. నా టైం వచ్చిందిరా అంటాడు టైగర్కి. టైం వచ్చిందంట. మరి టైం వస్తే ఉపయోగించుకోవేం? మరి ఉపయోగించుకోం. హ్యాపీ న్యూ ఇయర్లు అని చెప్పుకోవటానికి, హ్యాపీ బర్త్డే అని చెప్పుకోవటానికి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవడానికి వీటికే టైం వేస్ట్ చేస్తుంటాం. ఉన్న టైంను ఉపయోగించుకోకుండా వేస్ట్ చేస్తుంటాం. పొద్దున్నే హ్యాపీ న్యూ ఇయర్ అని అంత హడావిడిగా చెప్పుకొని ఉంటారు. సాయంత్రం కల్లా ఏమైపోద్ది? ఆ వేడి చల్లారిపోద్ది. మళ్ళీ ఇంట్లో అప్పులు గుర్తొస్తాయి, ఇంట్లో కష్టాలు గుర్తొస్తాయి, ఇంట్లో బాధ్యతలు గుర్తొస్తాయి. న్యూ ఇయర్ వేడి తగ్గిపోయింది. ఆర్భాటం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆలోచించండి. అలా ఉండకూడదు.